చీకోటి ప్రవీణ్ క్యాసినో కింగ్ భారతీయ జనతా పార్టీ సంబంధించిన సీనియర్ నాయకులు చీకోటి ప్రవీణ్ గారితో కూడా మనం మాట్లాడే పెద్దది, ఎందుకంటే గతంలో కూడా చీకోటి ప్రవీణ్ గారి పైన ఈడీ కేసులు కూడా ఆయన పైన కూడా నమోదైనాయి కాబట్టి సో ఈ కేసుల పట్ల ఆయనకు పూర్తిగా అవగాహన ఉండే అవకాశం ఉంది. గతంలో కూడా మన ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు. సో ఈ ఈడీ కేసులు కావచ్చు, సిబిఐ కేసులలో కాస్త ప్రొసీడర్ ఉంటుంది, దానికి అనుగుణంగానే ముందుకెళ్ళే అవకాశం అని చెప్పి మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో ఒకసారి చీకోటి ప్రవీణ్ అన్న లైన్లో ఉన్నారు. యా అన్న, గుడ్ ఈవినింగ్ అన్న. నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న, మీరు లైవ్లో ఉన్నారు. సో గత 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కల్వకుట్ల కవిత లిక్కర్ స్కామ్ సంబంధించిన అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ నెల 21న ఆమెకు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారన్న. సో ఈరోజు ఆమె హాజరు కావాల్సిన అవసరం ఉండే, ఆమె హాజరు కాలేదు. సో ఈ హాజరు కాలేదన్న దానికి మీరు ఏం సమాధానం చెప్తారన్న? అంటే లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూ అయినప్పుడే చెప్పిన కవితకి నోటీసులు రాబోతున్నాయి, వాళ్ళకి కవిత అరెస్ట్ కూడా జరుగుతుంది. కాకపోతే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. వాళ్ళకి ఒక ప్రభుత్వం, ఒక దర్యాప్తు సంస్థ పట్ల బీఆర్ఎస్ నాయకులకు ఎవరికి కూడా ఒక గౌరవం అనేది లేదు. ఇవాళ వాళ్ళు నోటీసులను ఈజీగా తీసుకుంటారు, కానీ అది వాళ్ళ మెడ కుర్చీ అవుతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీ ఛానల్ ద్వారా. ఇప్పుడు అయితే నార్మల్గా ఈ 41A CRPC కింద నోటీసులు జారీ చేసినప్పుడు విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేసే అధికారం కూడా సిబిఐ అధికారులకు ఉంటుందని చర్చ జరుగుతూ ఉందన్న. ఆ తరహాలో ఉండే అవకాశం ఉందా? 100% ఉంటది, కానీ ఒక్కసారికి చేయరు, మళ్ళీ ఒకసారి నోటీస్ ఇష్యూ చేస్తారు. మరి వ్యాలిడ్ ఇవాళ వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చిరో తెలియదు. మరి వ్యాలిడ్ రీజన్ ఉంటే మళ్ళీ ఒకసారి టైం ఇస్తారు. టైం ఇచ్చి మరి వాళ్ళు మళ్ళీ నోటీస్ ఇస్తారు. మరి 2-3 సార్లు నోటీస్ కి మరి జవాబు లేక మరి అత్యంత పెద్ద దర్యాప్తు సంస్థలు మరి ఈడీ, సిబిఐ మరి వీళ్ళకి మనం గౌరవించకపోతే మాత్రము దాని దగ్గర మూల్యం వీళ్ళు చెల్లించుకుంటారు. కానీ మీ పార్టీ మీద బంధం చేస్తుంది కదా భారతీయ జనతా పార్టీ పైన. రాబోయే ఎంపీ ఎలక్షన్లో నేను పూర్తి స్థాయిలో తిరుగుదాం అనుకుంటున్నా. సో కావాలని ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు నా మీద మళ్ళీ అధికారులను సుగొలుపుతారన్న ప్రచారం చేస్తా ఉందామే అన్న. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అరెస్ట్ చేయలేదు అని చెప్పారు. ఇప్పుడేమో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మమ్మల్ని తిరగనీయకుండా వీళ్ళు చేస్తున్నారు అంటారు. అసలు కాంగ్రెస్ మన బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు. ప్లస్ ఈడీ గాని సిబిఐ గాని బీజేపీ గాని ఎలాంటి సంబంధం లేవు. అవి స్వచ్ఛ మన దర్యాప్తు సంస్థలు, వాళ్ళ అధికారాలు వాళ్ళకుంటాయి. వాళ్ళ ఆధారాలు సేకరించినాక తగిన చర్య తీసుకుంటాం. ఇప్పుడు నా మీద కూడా గతంలో అయినాయి, దాడులు అయినాయి. మరి వాళ్ళు ఇంకా సేకరించుకుంటూనే ఉన్నారు. మరి ఎలాంటి రుజువు కాలేదు కాబట్టి ఊరుకున్నారు. వీళ్ళది కూడా రుజువు కాకుండా ఊరుకుంటారు. 100% కవిత లిక్కర్ స్కామ్ లో ఉంది. వాళ్ళ మనుషులే, వాళ్ళ పిఏనే వాళ్ళే చెప్పినారు, వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చినారు కదా లిక్కర్ స్కామ్ లో ఉందని. సో ఈడీ గాని సిబిఐ గాని తగిన ఆధారాలు తీసుకొని డెఫినెట్ గా చర్య తీస్తారు. అత్యంత కరప్టెడ్ ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజలు కూడా చూసిరు, అప్పులు కూడా చూసిరు, వీళ్ళ కథలన్నీ చూసిరు, ప్రజలు తిరస్కరించారు. సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా ప్రజలలో పార్లమెంట్ ఎలక్షన్ లో పోదామని చూస్తారు. ఎవరు కూడా బీఆర్ఎస్ నాయకులను నమ్మే పరిస్థితుల్లో లేదు. కానీ అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు మీరు అసెంబ్లీలో ఓటమి కావడానికి కారణం లిక్కర్ స్కామ్ అంశం కూడా ఒక రీజను. అయితే పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు మాకు నోటీసులు ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చేయకపోతే రాబోయే ఎంపీ ఎలక్షన్లో మీ పార్టీకి మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా? అసెంబ్లీ ఎలక్షన్ లా కాంగ్రెస్ వాళ్ళు ప్రజలను నమ్మించి మోసగించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ప్రజలు కూడా నమ్మిరు. కాకపోతే ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ దర్యాప్తు సంస్థ నో డౌట్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తే దర్యాప్తు సంస్థ, కానీ ఒకవేళ మాకు అరెస్ట్ చేస్తే మేము గవర్నమెంట్ కు వస్తాము అన్న ఉండి, ఒకవేళ ఈడీ మేము బీజేపీ చెప్పినట్టు ఇనేది ఉంటే అప్పుడే అదే రోజు అరెస్ట్ చేపిస్తుంటాం కదా. అట్లా ఉండదు. అది ఈడీ అనేది స్వచ్ఛ ఒక దర్యాప్తు సంస్థ, దాని ఫ్రీడమ్ దానికి ఉంటది. దాని మీద ఎవరు అజమాయిషి చెలాయించడానికి ఉండదు. వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఆధారాలు సేకరిస్తుంటారు. లింక్డ్ ఆధారాలు చాలా ఉంటాయి. ఇప్పుడు కవిత నుంచి వాళ్ళ పిఏ నుంచి చాలా ఉంటది. సో ఇట్ ఈస్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. సో అవన్నీ చేసుకొని డెఫినెట్ గా ఆమె తప్పు ఉంటే మాత్రం డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు. నా దృష్టిలో 100% ఆమె తప్పు చేసింది కాబట్టి డెఫినెట్ గా చట్టపరమైన ప్రాబ్లమ్స్ ఆమె ఎదుర్కోబోతుంది. కానీ అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు నమ్మిరు కల్వకుట్ల కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తలేరు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని నమ్మినారు. ఈ ఎంపీ ఎలక్షన్ లో కూడా మళ్ళీ ఒకవేళ అరెస్ట్ కాకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి అని చెప్పి హడావిడి చేయడానికి ఉండదు. ఆడ బీజేపీ తోటి బీడీకి కానీ సిబిఐకి సంబంధం ఉండదు.
ఈడీకి బీజేపీ తోటి కానీ సంబంధం ఉండదు. మీ బీజేపీ వాళ్ళు ఒక్క నిమిషం వినండి రామ్ గారు, ఇప్పుడు ఒకవేళ సంబంధం ఉండి అరెస్ట్ చేస్తే మాకు లాభం అవుతుంది అంటే మరి చేస్తారు కదా. చేయలేదంటే మేము ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నది అనేది అర్థం చేసుకోవాలి. బీజేపీ పార్టీ ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. కానీ మీరు ఎంత చెప్పే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మట్లే కదా, అరెస్ట్ చేస్తారంటే ఏదో నమ్ముతారు. ఇప్పుడు ఏ రోజైనా నిజం నిజమే, అబద్ధం అబద్ధమే. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ప్రజల కళ్ళు కంపి ఇలా అధికారంలోకి వచ్చిర్రు, రేపు రియలైజ్ అవుతారు కదా. ఇప్పుడు హడావిడి చేస్తే కాదు కదా. రేపు ఇప్పుడు దేనికైనా ఇప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్ కాదు, ఒక ఎఫ్ఐఆర్ కాగానే దాని మంది తీసుకపోయి ఇప్పుడు నా మీద అక్రమ కేసులు పెట్టిర్రు. లోకల్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ చేసి ఎవరి మీద, ఇప్పుడు మీ మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేయించచ్చు. ఇది అట్లా ఉండదు. దాని దగ్గర రేపు కోర్టుకు పోతే ఆధారాలు ఉండాలి కదా. రేపు కోర్టుకు వాళ్ళు కోర్టుకు అప్పీల్ పోతారు, అప్పీల్ పోతే ఆధారాలు ఉండాలి కదా. మరి దాని తగ్గట్టే చేస్తారు. మేము అరెస్ట్ చేయగానే ఓవర్ నైట్ అరెస్ట్ చేయడానికి ఉండదు అట్లా పరిస్థితి. ఇప్పుడు ఇంకో చర్చ ఏంటంటే అఫీషియల్ గా బీజేపీ బీఆర్ఎస్ రెండు పొత్తు పెట్టుకుంటే ప్రజలకు అర్థమైపోతుంది. సో అందుకే కవితని కాస్త లోపడేస్తే బీజేపీ కలిసి వచ్చే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతుంది. ఏ చేసినా ఏదో ఒకటి పనికి వాళ్ళ. ఇప్పుడు బీజేపీ సెంట్రల్ లా 350-400 సీట్ల పై చిలుకుతోడు గెలుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకి పొద్దు ఉండదు, పొదుపోదు, ఏదో ఒకటి అనాలే. వాళ్ళకి నాకు తెలిసి 20 సీట్లు వస్తాయి ఈసారి ఎంపీ ఎలక్షన్ లో. చూసుకోండి 30 కూడా దాటదు వాళ్ళ ఫిగర్. వాళ్ళ పరిస్థితి అట్లుంది. సో ఏదో ఒకటి చేసి ఇప్పుడు ప్రజల కళ్ళు కప్పి అలా అధికారం వచ్చి తెలంగాణలో మళ్ళీ అదే ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు దానికే ప్రాక్టీస్ చేసుకుంటారు వాళ్ళు. సో అది అట్లా ఉండదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అనేది చాలా పకడ్బందీగా కేసులు రిజిస్టర్ చేస్తారు. వాళ్ళ పూర్తి ఆధారాలతో గానీ వాళ్ళు అరెస్ట్ చేయరు. ఓకే, నా చివరి ప్రశ్న అన్న, జైరాబాద్ నుంచి పోటీ చేస్తురా? సందర్భం కాకపోవచ్చు, కాకపోతే దగ్గర పడ్డే ఎలక్షన్స్ మీ అభిమానులు ఎదురు చూస్తున్నారు చికోటి ప్రవీణ్ అన్న ఇక్కడ నుంచి పోటీ చేస్తాడని. నేను ఇప్పుడు ఎంపీకి నేను అడిగినా, మరి పార్టీ అధిష్టానం ఎట్లా నిర్ణయం తీసుకుంటే అట్లా మేము దేనికైనా తయారైనాము. నేను షార్ట్ కట్ లీడర్ కాదు. నా ఒక విజన్ నెక్స్ట్ 5 years ఉంది. ఇవాళ నేను 3 నెలలు అయింది పార్టీలకు వచ్చి. ఎంబడే నాకు టికెట్ కావాలని నేను కూర్చునే టైపు కాదు. నేను పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలనే తీవ్ర ప్రయత్నంలో ఉన్నాను. నెక్స్ట్ 5 years లో మేము అధికారంలోకి రావాలి. అందులో నా శాయశక్తిలో నేను ప్రయత్నం చేస్తాను. సంతోషంగా ఉన్నారా బీజేపీలో? ఎందుకున్నామన్నా, బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ, ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్న పార్టీ, హ్యాపీగా ఉన్నాం మేము. అంటే మీరు ఏ స్థాయిలో అనుకున్నారో పోరాటం చేయాలి, బీజేపీకి అండగా ఉండాలని, ఆ స్థాయిలో దగ్గర తీసుకుందాం మీ బీజేపీ అని అన్నా. ఇప్పుడు కొత్తగా వచ్చిన నేను పార్టీలకి, నాకు రాజకీయాలు కొత్త. సో కొంచెం సర్దువని కానీ కొంచెం టైం పడుతుంది అంతే తప్పించి దాంట్లో ఏం లేదు. ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు ఉన్నాయి. ఇక్కడ నేను ఎందుకున్నా బీజేపీ పార్టీ, నేను దేశం కోసం, ధర్మం కోసం, ముఖ్యంగా నా హిందూ ధర్మం కోసం నేను బీజేపీ పార్టీలో ఉన్నా. పిలుస్తురా అన్న? కాంగ్రెస్ పార్టీ పిలుస్తురా? ఇంకా పార్టీలో పిలుస్తారు కదా, అన్ని పార్టీలలో ఆహ్వానాలు ఉన్నాయి. నా జీవితంలో బీఆర్ఎస్ లో అయితే చూడ. ఓకే 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 అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఇది చీకోటి ప్రవీణ్ క్యాసినో కింగ్ చెప్తా ఉండు. ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు కల్వకుట్ల కవితని ఖచ్చితంగా లోపడేస్తారు అని అంటా ఉండు. మరి లోపడేయకపోతే మాత్రం చీకోటి ప్రవీణ్ అన్న ఆల్రెడీ మీరు ఈ కేసులు ఎదుర్కొన్నారు కాబట్టి మీరే దయచేసి మీ పార్టీ హైకమాండ్కి చెప్పాలి. లేకపోతే ఈ అంశం అన్న ప్రజలు మర్చిపోయారు కాబట్టి మర్చిపోయినట్టే ఉంచాలి. లేకపోతే మర్చిపోయిన అంశాన్ని మళ్ళీ తెరపై తీసుకొని వచ్చిరానికి ఒకవేళ మళ్ళీ మీ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది.